దగ్గర పని చేసుకుంటూ ఉంటాం. ఏం పని చేస్తారు? కూలికి వెళ్తారా? కూలికి వెళ్ళమండి, ఇంటి దగ్గర వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం. మీ వాళ్ళు ఏం చేస్తారు? ఏటకి వెళ్తారు. మీ జీవనాధారం ఇంకా వాళ్ళు తెచ్చిన దాని మీదే. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇందిరమ్మ ఇల్లు కానీ తర్వాత ఇంకేమైనా ఆరోగ్యశ్రీ కార్డు కానీ పొందారా? ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా హాస్పిటల్ చేయించుకున్నారు ఇప్పటివరకు? ఎప్పుడు ఏది చేసుకోలేదండి, చేయించుకోలేదు. తర్వాత మీకు బియ్యం ఎన్ని కిలోలు ఇస్తున్నారు? అంటే మనుషులు పెట్టిస్తున్నాడండి. మా నలుగురు ఉన్నాము, మా కుటుంబం, మా ప్రేమలు 16 కేజీలు ఇస్తాడు మాకు. మహిళా సంఘాలలో ఏమైనా ఉన్నారా? మహిళా సంఘంలో ఉన్నామండి. ఎంతమంది ఉన్నారు మీ సభ్యులు? 15 మంది. 15 మంది. ఎంత తీసుకున్నారు మీరు? మాకు 2 లక్షలు ఇచ్చారండి. తలా ఎంత తీసుకొని కట్టుకుంటున్నాం. ఫస్ట్ అయితే 650 కట్టేవారు, పొదుపు 750, అప్పు కింద 650 ఇచ్చేవారు, పొదుపు 100 వేసుకుంటేవారు. అలాంటిది ఇప్పుడు చంద్రు ఏట ఏం పడక ఆపేసి తడకు 1000 రూపాయలు ఎత్తుకొని కడుతున్నాం. వడ్డీ ఎంత పడుతుందనేసి మనకు తెలియదండి పూర్తి. పిల్లలు ఇంకా ఒక అబ్బాయి ఒక బాబు 18 చదివించుకుంటూ భవిష్యత్తు లేక అబ్బాయి ఏటకి వెళ్తున్నాడు. మరి మనకి ఆధారం లేదు కదండి. ఉచితంగా ఇస్తుందంటే మనకు కొద్ది ఖర్చు అవుతుందంటే ఇంకా చదివించలేకపోయాం. అమ్మాయి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పెద్ద అమ్మాయికి. ఓ బాబుకి పెళ్ళి అయిపోయింది. 2 అమ్మాయిలు 2 బాబులు. పెద్ద అమ్మాయికి పెద్ద బాబుకి పెళ్ళి అయిపోయింది. వచ్చిందండి సునాబీళ్ళు. ఫ్రీగా ఇచ్చారండి. ఫ్రీగా ఇస్తే మా చేతి ఖర్చు కొద్ది ఖర్చు అయింది. ఒక 20,000 దాకా అయిందండి. ఉన్నారండి, కొడుకు కోడలు ఉంటున్నారు. మేము ఇక్కడ ఉంటున్నాం. అది చిన్న ఇల్లు ఇచ్చింది, చిన్న ఇల్లు అండి. మా కుటుంబం ప్రేమలు వెళ్తే చాలదు అది, అందుకోసం కొడుకు కోడలు ఉంటున్నారు. పిల్లలు చేపలు పడతా ఉంటారు, ఇంటికాడ ఆ పని ఈ పని చేస్తూ ఉంటాను నేను. చేపల వ్యాపారం నుంచి ఏ విధంగా సంపాదన? ఏం సంపాదన చిన్నాడు వస్తాయి, నిన్నాడు ఏం పడవు. అంటే మామూలుగా నెలసరి ఎంతగా మీరు పిల్లలు ఎంతమంది మీరు సరిపోతాయి మీ అవసరాలకి డబ్బులు? అవసరాలు సరిపోతూ ఉంటాయి, ఒకసారి ఇబ్బంది వస్తూ ఉంటాయి. చేపలు రోజు పడాలని గ్యారెంటీ లేదు? రోజు పడదు. ఒక 2 నెలల రోజుల నుంచి ఏదో పావాలనేది ఇంటికాడ. ఆయిలప్పు టిప్పి 2000 తగిలేస్తా ఉంది నెల రోజుల నుంచి. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తా ఉంటే నీకాడ ఉప్పు తీసుకోవడం, తినడం, మళ్ళీ కలిసి వచ్చినప్పుడు తీర్చుకోవడం. ప్రభుత్వం నుంచి మన సహాయం ఉందా? ఏం సాయం గూబులు ఇస్తారే, ఆ గూబుల మీద ఎండి చేపలు అవి కొద్దిగా ఆర్డర్లు చేసుకుంటూ ఉంటారు. అవి నెలకంతా కడతా ఉంటాం. రేషన్ కార్డు ఉందండి, 20 కేజీలు ఇస్తారండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉన్నదండి. వృద్ధాప్య పెన్షన్ కార్డు ఉందా? పింఛన్ లేదండి. పింఛన్ అప్లై చేసుకోలేదా? లేదు. ఇంకేమైనా ఇందిరమ్మ ఇల్లు కానీ ఏమైనా ఇచ్చారా? ఆ ఇందిరమ్మ ఇల్లు జాగా ఉందండి, ఇస్తామంటున్నారు, ఇంకా ఇవ్వలేదండి. ఇది ఇవ్వలేదు. నీ పేరమ్మా? నాగలక్ష్మి. ఏం చేస్తున్నారు? చేపల పని. చదువుకోలేదా? ఎందుకు చదువుకోలేదు? ఇంటికాడ అమ్మకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేదు. చేపల వ్యాపారంలో మీ నాన్న అమ్మ ఇద్దరు వెళ్తారు? నాన్న చనిపోయాడు, అమ్మ ఒక్కరిదే. అమ్మ మీదే తెలియ అందరూ బతకాలి. అమ్మ చేసే దాన్ని బట్టి మీరు బతకాలి. ఇదేంటండి, దీన్ని ఏమంటారు? సావడా. చప్పడి సావడ. చేపలు తెచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? ఇది ఎండబెట్టి మళ్ళీ తోకలార నుంచి ముడెట్టి మళ్ళీ అవన్నీ మళ్ళీ ఒడేసి కొయ్యాలి. కోసి మళ్ళీ బాగా ఆరనించగా కట్టలు మళ్ళీ ఆరిపోతే పురుగు పడుతుంది. విజయవాడ, పేట, సిలుగుపేట. ఎండ ఉంటే 4 రోజులు అయిపోతుంది, 6 రోజులు అవుతుంది. కిలోలు వస్తా మనుగులకి. మనుగులకి వేస్తే 2,100,
మామూలు కేజీలు అయితే 200. 200. ఇక్కడ నుంచి డైరెక్ట్ కొనుక్కొని పోతారా, మీరే వెళ్ళి అమ్మి రావాలా? అమ్మ ఇక్కడే చౌకారు వచ్చి తీసుకెళ్తాడు. చౌకగా తీసుకెళ్తారా? అవి చూసి బోర పంపించాలి.